హలో అండి, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్లాత్ స్టోరేజ్ బ్యాగ్ అండి. బిగ్ సైజ్ క్లాత్ స్టోరేజ్ బ్యాగ్. ఈ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మెజర్మెంట్స్ అవన్నీ చెప్తాను. ముందుగా నేనైతే లైనింగ్, క్యాన్వాస్ షీట్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ 3 తీసుకున్నానండి. లైనింగ్ ప్లస్ క్యాన్వాస్ షీటు కలిపి ఒకే మెజర్మెంట్ తీసుకోవాలండి. అదేంటంటే పొడుగు వచ్చేసి 39 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 24 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పొడుగు వచ్చేసి 42 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 26 ఇంచెస్. ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఏంటంటే లైనింగ్ ప్లస్ క్యాన్వాస్ షీటు రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని మొదట కలిపి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేయటం అనేది చాలా ఈజీ అవుతుంది, చాలా త్వరగా అవుతుంది స్టిచ్చింగ్ అనేది. ముందుగా మనం లైనింగ్ ప్లస్ క్యాన్వాస్ షీట్ వీటి రెండింటిని కలిపి ఈ విధంగా పిన్స్ పెట్టుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే లోపల ఫినిషింగ్ కోసం అండి. ఈ మెయిన్ క్లాత్ని మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్కి అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది చూపిస్తాను మీకు. ముందుగా అయితే లైనింగ్ క్యాన్వాస్ షీట్ కలిపి పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ షీట్కి వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ అంతేనండి. క్యాన్వాస్ షీట్ ప్లస్ లైనింగ్ ఈ రెండు కలిపి ఒకటే మెజర్మెంట్ అండి. పొడుగు వచ్చేసి 47 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 15 ఇంచెస్. చూస్తున్నారు కదా. మెయిన్ క్లాత్ ఎందుకు ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఒక 2.5 అంటే అటు ఒక 1.5 అటు ఒక 1.5 ఇంచెస్, ఇటు ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి 4 సైడ్స్. అంటే ఎట్లా ఇప్పుడు 3 ఇంచెస్ అనమాట ఎక్స్ట్రా తీసుకోవాలి. అది 47 కదా, మనం వచ్చేసి 50 ఇంచెస్ తీసుకున్నాం. చూస్తున్నారు కదా అట్లా. నెక్స్ట్ వచ్చేసి వెడల్పు కూడా అంతేనండి, 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు మనం లైనింగ్ క్లాత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాం కదా వెడల్పు. ఇప్పుడు మెయిన్ క్లాత్ వెడల్పు వచ్చేసి 18 ఇంచెస్ తీసుకున్నాను. మీకు అర్థమవుతుంది కదా మెజర్మెంట్ అనేది. ఏంటంటే మనం మడత పెట్టి స్టిచ్చెస్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందని, చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందని ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. దీనికి కూడా సేమ్ అంతేనండి. లైనింగ్ ప్లస్ క్యాన్వాస్ షీట్. నేను క్లాత్ సరిపోలేదని కొంచెం జాయిన్ చేసుకున్నాను. సరిపోనుంటే పర్వాలేదండి, సరిపోలేదని నేను ఇట్లా పీస్ జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది. సేమ్ ఇంతేనండి. ఇందాక ఎలాగా మన పిన్స్ పెట్టుకున్నామో ఆ విధంగానే క్యాన్వాస్ షీటు లైనింగ్ రెండు కలిపి పిన్స్ పెట్టేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి 4 సైడ్స్. స్టిచ్చింగ్ చేసుకున్న దాన్ని తీసుకొని వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని సరి చేసుకొని నీట్గా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ షీట్ రెండు కలిపి పిన్స్ పెట్టేసుకోవాలండి. ఇందాకట్లాగే పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ స్టిచ్ చేసేసుకోవాలి కలిపి. ఎలా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా. మనం పిన్స్ ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా మడత పెట్టుకుంటూ లైనింగ్ మీద ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూపించాను కదా ఆ విధంగా. చూస్తున్నారు కదా ఈ విధంగా పిన్స్ మెయిన్ క్లాత్కి లైనింగ్ స్టిచ్చింగ్ చేసిన లైనింగ్ కలిపి పిన్స్ పెట్టేసుకొని ఈ విధంగా క్లాత్ అనేది మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి ఫోల్డ్ చేసుకుంటూ మనం ఇందా చూపించిన విధంగా మనం స్టిచ్చెస్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్లాత్ ఇది.
2 పీసెస్ తీసుకున్నాం కదా, చూసారు కదా. లైనింగ్ నేను క్యాన్వాస్ షీట్ లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఇందాకట్లాగే సేమ్ పిన్స్ పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టేసుకొని మొదట నేను చూపించాను కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేస్తూ ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ చాలా ఈజీ. ఒక్కసారి ఫుల్ వీడియో చూస్తే మాత్రం చాలా ఈజీగా అర్థమైపోతుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరొకసారి వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను, అర్థం కాకపోతే. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం బెల్ట్, ఇది జిప్పు బెల్ట్ తీసుకున్నాను. లెంత్ చూసుకొని లెంత్కి సరిపడా జిప్పు కట్ చేసుకొని 2 ఇంచెస్ చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ జిప్ వేసుకోవాలి కదా, అందుకని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీస్ కట్ చేసుకొని జిప్ అటాచ్ చేసుకోవాలి. జిప్ అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ మెయిన్ క్లాత్ మీద మనం జిప్ అటాచ్ చేస్తాం కదా, జిప్పు పైన ఇంతే లెంత్తో ఒక 2 ఇంచెస్ వెడల్పుతో ఒక క్లాత్ తీసుకోవాలండి, లైనింగ్ క్లాత్. దాన్ని కూడా జిప్పు పైన పెట్టి అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇది ఇందులో చూపించలేదండి, ఆల్రెడీ నేను లంచ్ బ్యాగ్స్ తయారు చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపించాను. అది నేను ఫినిషింగ్ నీట్గా రావటం కోసం ఈ విధంగా పెట్టాం కదా. ఈ జిప్పు పైన మరొక లైనింగ్ క్లాత్ 2 ఇంచెస్ వెడల్పులో ఇంతే పొడవు తీసుకొని జిప్పు పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు లోపలికి ఏది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ పీసెస్ ఎందుకు తీసుకున్నా అంటే 3 ఇంచుల వెడల్పు 3 ఇంచుల పొడుగుతో ఒక 2 చిన్న పీసులు కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న పీసులని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. జిప్పు చివరి భాగం ఉంటుంది కదా, ఆ చివరి భాగానికి మనం స్టిచ్ చేసుకోవాలి క్లాత్ని. నేను చూపించిన విధంగా ఈ విధంగా క్లాత్ని పెట్టి 2 సైడ్స్ ఇట్లా ఫోల్డింగ్ చేసి ఆ మిడిల్లో పై భాగాన మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టిచ్ వేసాను. ఈ విధంగా స్టిచ్ వేసుకొని చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ జిప్పు బ్యాక్ సైడ్ మన స్టిచ్చింగ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా స్టిచ్ చేయటం వల్ల ఏమవుతుందంటే లోపల జిప్పు కూడా మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. ఈ విధంగా ఉండటం కోసం మనం అది అటాచ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జిప్పు వేసాను కదండి, చూడండి ఎంత ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో లోపల వైపు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పొడవుగా ఉన్న ఒక షీట్ ఉంది కదా, దాన్ని మధ్యలోకి మడత పెట్టి మనం చాప్లీస్తో గుర్తు పెట్టుకోవాలి. అలానే ఆ షీట్ ఉంది కదా నెక్స్ట్ షీట్, దానికి కూడా మిడిల్లో ఒక చిన్న గీత పెట్టుకొని ఈ రెండింటిని కలిపి జాయిన్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను పెట్టిన విధంగా పెట్టేసేసి సమానంగా చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నారు కదా, ఇప్పుడు నేను చూపించే విధంగా మరొక స్టిచ్ వేసుకోండి. మనకి బ్యాగ్ షేప్ రావాలి అంటే మనం ఈ విధంగా, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి కానీ చాలా జాగ్రత్తగా వీడియో అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఆ క్లాత్కి మరి కొంచెం దూరంలో ఈ కార్నర్ని మనం అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ కార్నర్ నుండి మరొక జిప్ కార్నర్ ఉంది కదా, అక్కడికి మళ్ళీ ఈ విధంగా. అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా స్టిచ్చెస్ అనేది వేసుకోండి. చాలా ఈజీగానే ఉంటుందండి, కొంచెం అబ్జర్వ్ చేయాలి. కాతే చూస్తున్నారు కదా, బ్యాగ్ షేప్ అనేది మనకి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు జిప్ పై భాగానికి మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పై భాగాన్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చెస్ వేసేసుకోవాలి. లోపల చూసారు ఎంత నీట్గా వచ్చిందో. లైనింగ్ పార్ట్ ఆ విధంగా మడత పెట్టడం వల్ల మెయిన్ క్లాత్ చాలా నీట్గా వచ్చింది. నేను ఇది కూడా స్టిచ్చెస్ వేసుకున్నానండి. జిప్పు పార్ట్ కూడా అటాచ్ చేసుకొని చూసారు కదా, లోపల కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇంతేనండి, బ్యాగ్ తయారైపోయింది మనకి. చాలా బట్టలు పడుతున్నాయండి ఇందులో మనకి. చాలా బట్టలు చాలా బిగ్ సైజ్ స్టోరేజ్ బ్యాగ్ అండి ఇది. పిల్లల క్లాత్లు పెట్టుకోవడానికి కానీ, పెద్దవాళ్ళ శారీస్, బెడ్షీట్స్, మనం ఏది కావాలంటే అది ఇందులో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టేసుకొని ఓ పక్కన పెట్టేస్తే పని అయిపోతుంది. కబోర్డ్స్లో దూర్చి అవి ఒకట్లా అయితే 10 కింద పడతా ఉంటాయి కదా, అలా కాకుండా మనకి చక్కగా నీట్గా ఇందులోనే మంచిగా బెడ్షీట్లు దుమ్ము పడకుండా అలా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇంట్లో బట్టలు అమ్ముతాను కదండి. నేను నైటీస్, టాప్స్ అవి ఉంటే బట్టలు మా పిల్లలు దాంట్లో సర్ది చూపిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఎంత స్పేస్ వచ్చిందో లోపల. ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ లాగా ఇది తయారైపోయిందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మా పిల్లలు సర్దేశారు. దీంట్లో ఇంకా స్పేస్ ఉంది, వాళ్ళు పెట్టంగా ఇంకా చాలా స్పేస్ ఉందండి. నేను మెయిన్ ఏంటంటే, నాకు టాప్స్, నైటీస్ ఇవి విడిగా ఉంటాయి కదా, కవర్లు ఉండవు కొన్నిటికి. వాటి మీద దుమ్ము పడకుండా మనం ఇట్లా స్టోరేజ్ చేసుకోవటానికి ఒక బ్యాగ్ కుట్టాలని అనిపించి ఈ బ్యాగ్ కుట్టానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల కొత్త వీడియోస్ మీకు వస్తాయి. చూస్తున్నారు కదా, ఇంకా చాలా స్పేస్ ఉంది లోపల. చిన్న సైజు సూట్ కేస్ లాగా తయారైపోయింది ఈ బ్యాగ్. చాలా బాగా వచ్చిందండి స్టిచ్చింగ్ కానీ అంతా. మర్చిపోకుండా తప్పకుండా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, జిప్పు అదంతా కూడా చాలా బాగా నీట్గా వచ్చింది. ఇదండి ఫినిషింగ్ మొత్తం. మా పిల్లలకి బాగా నచ్చి బ్యాగ్ ఈ విధంగా లైక్లు కొడుతున్నారు నాకు. చాలా బాగా వచ్చింది. లంచ్ బ్యాగ్ కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ పెట్టానండి. వీలైతే ఒకసారి అది కూడా చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఫిల్ చేసేసారు చివరికి పిల్లలు.
ఓకే అండి, నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.